ఒకానొక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా ప్రశ్నించాడు. స్వామి, మేము నీకు నిత్యము నీ నామస్మరణతోటే, నీకు ధూపదీప నైవేద్యాలతోటే రోజు నీ సేవ చేసుకుంటాము. కానీ రకరకాల పాపాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ ఉండేవాళ్ళందరూ కనీసం నీ నామస్మరణ కూడా చేయని వాళ్ళకు, నీ సేవ చేయని వాళ్లకు ఎందుకు స్వామి అంతంత సుఖాలను ఇస్తావు? మాకు మాత్రమే ఎందుకు ఇంతటి కష్టాలను ఇస్తావు చెప్పు స్వామి అని అడిగా. ఓ భక్త, నన్ను ఇదే ప్రశ్న నారదుల వాడు కూడా అడిగారు. ఆయనకి సత్యాన్ని గ్రహించడం కోసం మేమిద్దరం ఏం చేశామంటే, ఇద్దరం కలిపి భూలోకానికి మానవ వేషధారణం అయ్యుండి వెళ్ళాము. నేను ఒక ఋషి రూపంలో వెళ్ళాను, ఆయన ఒక బ్రాహ్మణుని రూపంలో. ఇద్దరం కూడా భూలోకంలో సంచరిస్తూ కొద్దిసేపటికి మానవ రూపంలో ఉన్న మాకు ఆకలి వేసింది. ఆకలి వేస్తే అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక వ్యాపారి ఇల్లు కనపడింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఆ భవంతిలో వ్యాపారిని ఈ విధంగా అడిగాం. అయ్యా, మాకు ఆకలి వేస్తుంది, ఏమైనా ఉంటే ఇవ్వగలరా అని అడిగాం. అడిగితే ఆ వ్యాపారి వచ్చి, మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ ఏమైనా దాచావా? పో అడుక్కోవడం తప్ప నీకేం తెలియదా అని చెప్పి నెట్టేస్తాడు. ఆ దెబ్బకి బయటికి రాగానే నారదుల వారికి కోపం వచ్చి, స్వామి, అతనిని మీరు గట్టిగా శపించండి, ఎందుకంటే కనీసం అంత డబ్బులున్నాయి, అన్ని పో అని చెప్పాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు చేతులు పైకెత్తి ఈ విధంగా అన్నారట, అతనికి సర్వలక్ష్మీ కటాక్షం కలుగ్గాక, అఖండ సంపాదన కలుగ్గాక, అఖండ ఐశ్వర్యవృద్ధి కలుగ్గాక అని చెప్పి అలాగా ఆశీర్వదించారట. వెంటనే నారదుల వారికి, స్వామి, మీరు చెప్పింది నాకేమీ నచ్చలేదు, నాకేం అర్థం కాలేదండి. సరే పద ముందుకు వెళ్దాం చూద్దామని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తే వారిద్దరికీ ఒక గుడిసె కనపడింది. ఆ గుడిసెకి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఒక ముసలావిడ కనపడింది. ఆ అవ్వని శ్రీ మహావిష్ణువు, అవ్వ, నాకు ఆకలి వేస్తుంది, కొద్దిగా ఏమనిస్తాను. అయ్యా, నా దగ్గర ఏమీ లేదు, కానీ నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవు ఇచ్చినటువంటి పాలు మాత్రము నా దగ్గర ఉన్నాయి, కాబట్టి అవి ఇస్తాను, అవి తీసుకుని ఆకలి తీర్చుకోండి అని చెప్తే తృప్తిగా నారదుల వారు విష్ణుమూర్తి ఆ యొక్క పాలను తాగి బయటకు వచ్చారు. బయటికి రాగానే నారదుల వారు చెప్పిన, స్వామి, ఆ అవ్వకు కూడా ఏదైనా ఆశీర్వదించండి అంటే, ఆ అవ్వకున్న ఆవు చచ్చిపోవాలి అని చెప్పి శ్రీ విష్ణువు ఆశీర్వదిస్తారు. వెంటనే ఆ ఆవు చనిపోతుంది. అప్పుడు వెంటనే నారదుల వారికి కోపం వచ్చి, స్వామి, నీ భక్తుల్ని ఇలా చేయడం ఏమీ ఇదిగా లేదు స్వామి, ఇలా కష్టాలు పాలు చేస్తారేంటి స్వామి అంటే, నా లీల అర్థం చేసుకోవడం నీతరం కూడా కాలేదు నారద, అదే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పారు. ఏమన్నారంటే, నాకు ఎవరైతే వ్యాపారి ఉన్నాడో ఆ వ్యాపారి ఎక్కువ ధన వ్యామోహంతో ఉన్నాడు. అతను ఇంకా చనిపోయేంత వరకు ధనం అనుకుని సంపాదించుకుంటూనే చనిపోతాడు. అలాగే అతని కోరిక అంతా కూడా ధన వ్యామోహంతోనే పోతుంది. నా మీదకి మనసు ఎందుకు కూడా మరవదు. ఒకవేళ మరిలినా కూడా ఎంతసేపు ధనం అనే మనసులోనే ఉంటుంది. కాబట్టి అతను ఒకవేళ చనిపోయినా కూడా ఒక పాము జన్మెత్తి ఆ ధనం చుట్టూనే తిరుగుతాడు తప్ప మిగతా ఏ రకమైనటువంటి మోక్షాన్ని పొందలేడు. ఇక ఈ అవ్వ అంటావా, అవ్వకి ఆవు మీద ఆపేక్ష, ఒక్క ఆవు ఒకటే ఉందనే ఆపేక్ష. కాబట్టి ఆమెకి తను చనిపోయిన తర్వాత ఆ ఆవుకి ఏమవుతుంది అనేటువంటి ఆపేక్షతోటి ఆవిడ చనిపోతుంది. కాబట్టి ఆవిడకున్న ఆ ఒక్క ఆపేక్షను కనుక నేను తీసేస్తే ఆవిడకి పూర్తిగా నా యందు మనసు లగ్నం అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, అందుకోసమే ఆ ఆవుని ఫస్ట్ ఆవిడ దగ్గర నుంచి దూరం చేస్తే, అంటే ప్రస్తుతం ఆవిడ కలిగే కష్టాన్ని ఇక్కడ భూలోకంలోనే నేను కలిగించడం వల్ల ఆవిడ ఎప్పుడైతే చనిపోయిందో ఆ ఆవుకి సంబంధించినటువంటి ఆలోచనను కూడా వదిలేస్తుంది. కాబట్టి ఆ ఆవు మీద ఉన్న వ్యామోహం కూడా పోతుంది. కాబట్టి ఆమె డైరెక్ట్గా వైకుంఠానికి చేరుకుంటుంది అదే అని చెప్పి ఆ విధంగా నారదుల వారికి ఈ విధంగా. కాబట్టి కష్టాలు పాలు చేయడం వల్ల మనకేదో ఇబ్బంది అనుకుంటాం, కానీ భగవంతుడు భక్తుల్ని కష్టాల పాలు చేయడానికి ఉన్న అంతరార్థం అయితే ఇది. భూలోకంలోనే వారికి కష్టాలను తీర్చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత డైరెక్ట్గా వైకుంఠవాసుని దగ్గరికి, కైలాసవాసుని దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎక్కువ భగవద్నామము ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే కష్టాలు వస్తాయి. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్లో ఇంకా మరిన్ని విషయాలు మీ అందరితోనూ షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నమస్కారం అండి. ఓం నమః శివాయ.